ప్రధాని మోడీ గారు చంద్రబాబు గారిని మరియు పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాదులో కలవటం వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా, లేకపోతే దీని వెనకాల వేరే నిజాలు ఏమైనా ఉన్నాయా? ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేసుకున్నాడు కాబట్టి ఆయన్ను కలవడానికి వచ్చాడు అంటే ఇక వాళ్ళను పట్టణ పగ్గాలు కూడా ఉండవు. దేశ ప్రధాని ఒక మంత్రి ఇంటికి వెళితే అసలు వాళ్ళని పట్టను పగ్గాలు కూడా ఉండవు. రేపు ఇంకా గొప్పగా ఫీల్ అయిపోతారు, రే దేశ ప్రధాని మా ఇంటికి వచ్చాడు అని. మరియు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని హైదరాబాదులో కలవటం వెనుక రాజకీయ కారణాలు ఏముంటాయి? ఒక ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమంత్రిని ఏపీలో కలవాలి రాజకీయ సమీకరణాల కోసం అయితే, కానీ మీడియాలో వస్తున్నది చంద్రబాబు గారిని హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు అని. ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారిని హైదరాబాదులో రెస్ట్లో ఉన్న చంద్రబాబు గారితో ఏమి రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు? ఈరోజు ఆదివారం, చంద్రబాబు గారు రెస్ట్లో ఉన్నాడు హైదరాబాదులో. ఇక్కడ రాజకీయం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం పక్క రాష్ట్రంలో ఏమొచ్చింది? ప్రధానమంత్రి మోడీ గారు ఎవరైనా ఒకరి ఇంటికి వెళుతున్నారంటే అందులో కారణం ఉండాలి, బలమైన కారణం ఉండాలి. ఆయన దేశ ప్రధాని. అలా బలమైన కారణం లేకుండా నేరుగా ఒకరిళ్ళకి ఒకరు వెళుతున్నారు అంటే వీళ్ళ మధ్య ఎంత అనుబంధం ఉంది అనేది దేశ ప్రజలందరూ కూడా అనుకుంటారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? 2024 ఎన్నికలలో అర్ధరాత్రి ఓట్లు వేసుకున్నారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డిదే ఆ గెలుపు. కానీ ఈ కూటమి నాయకులు అర్ధరాత్రి దాదాపు 54 లక్షల ఓట్లు వేసుకున్నారు. రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 2 వరకు దాదాపు 54 లక్షల ఓట్లు, 12.50% ఓట్లు అధికంగా నమోదు చేసుకున్నారు. అంటే అర్ధరాత్రి ఓట్లు వేయటం ఏంటి? వీటిపై ఏమైనా మోడీ గారు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్తో మాట్లాడడానికి వెళ్ళాడా? నిజంగా రాష్ట్ర రాజకీయాల కోసమైతే ఏపీలో మాట్లాడాలి. అయ్యా, ఏపీలో ఎంత అప్పులు చేశారు మీరు, ఏమి అభివృద్ధి చేశారు మీరు చెప్పండి, నేను వింటాను అని అనాలి. రాష్ట్రంలో అప్పులు కేవలం 23 నెలల్లో 3,65 కోట్ల పైనే. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే ఎక్కువగా అప్పు చేసేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ అప్పు ఎక్కడ ఖర్చు పెట్టాడు, ఎందుకోసం ఖర్చు పెట్టాడు, అంత అప్పు చేసి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు మోడీ గారు ప్రశ్నించాలి. అయ్యా, అమరావతిలో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నావంట కదా, 3 పంటల పండే భూమిలో నువ్వు రాజధాని కడతాను అని చెప్పావు. రైతులకు మొదటి దశలో భూములు తీసుకున్నావు కదా, వాళ్ళకు న్యాయం చేసావా లేదా అని ప్రశ్నించాలి. అలా ప్రశ్నిస్తే మోడీ గారు గొప్పగా ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలోనే మోడీ గారు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు అని గొప్పగా విలేకరులు కూడా గొప్పగా రాస్తారు దేశ ప్రధాని గురించి. అలా కాకుండా రాజకీయ వ్యూహంలో భాగంగా చంద్రబాబు గారు హైదరాబాదులో ఉండగా, జూబ్లీ హిల్స్లో ఆయన విశ్రాంతి తీసుకుంటుండగా ప్రధానమంత్రి కలిశాడు అంటే దీని వెనకాల వీళ్ళ మధ్య ఉన్న అనుబంధం, వీళ్ళు ఏమేం చేశారు, ఏమేం చేస్తున్నారు, వీటి గురించి ప్రజలు రకరకాలుగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఆదివారం రోజు ఏపీ ముఖ్యమంత్రిని హైదరాబాద్లో వెళ్ళి కలవటం వెనుక, ఆయన విశ్రాంతి తీసుకుండగా కలవటం వెనుక ఎన్నో రకాల అనుమానాలు వస్తాయి. రాష్ట్రంలో రాజధాని పేరుతో మరియు అప్పులు, రాష్ట్ర అప్పుల పేరుతో ఇక్కడ గందరగోళం జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగినంత అప్పు భారతదేశంలో ఎక్కడ కూడా ఎవరు ఏ రాష్ట్రం కూడా చేయలేదు. అప్పు చేసి కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేదు. అది ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియదు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది, రాష్ట్ర అభివృద్ధి నిల్లైపోయింది. సంక్షేమ పథకాలు ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు. మరి అమరావతి రాజధానిలో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నాడు అని అపనింద చంద్రబాబుపై ఉంది. తిరుమల లడ్డు కల్తీ అని దేవుడిపైనే రాజకీయం చేసిన చరిత్ర గల
రాష్ట్రం ఇది. శాంతి భద్రతలు పూర్తిగా కుంటుపడ్డాయి అని అందరికీ తెలిసిన విషయమే. ప్రజలకు న్యాయం జరగట్లేదు, ప్రజలకు ఈ శాంతి భద్రతల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు, మద్యం విచ్చలవిడిగా రాష్ట్రంలో అమ్ముతున్నారు, ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది, గంజాయి విచ్చలవిడిగా రాష్ట్రంలో ఒక బ్యాచ్లుగా తయారై వ్యాపారం చేస్తున్నారు. ఇటువంటివి ఎన్నో ఆరోపణలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిపై మోడీ గారు అఫీషియల్గా మాట్లాడుంటే, అది ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుంటే చాలా చాలా బాగుండేది. చంద్రబాబు గారు ఏపీ ముఖ్యమంత్రిగా హైదరాబాదులో ఉండి ఆయన విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్ళకెళ్ళి మాట్లాడటం వెనుక ప్రజలందరికీ కూడా రకరకాల అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. ఒక దేశ ప్రధాని ఏంది, ఆయన టుపుక్కంటే ఎవరింటికి వెళ్ళి అంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడంటే వెళ్ళడు, ఆయన కావాల్సిన వాళ్ళ ఇంటికే వెళ్తాడు. ఎంతోమంది దేశంలో మంత్రులు, ముఖ్యమంత్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాళ్ళ ఇళ్ళకంతా వెళ్ళొచ్చగా, వాళ్ళ ఇళ్ళకి ఎవరు ఇంటికి వెళ్ళలేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇంటికే ఆయన వెళ్ళాడు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో లేరు, హైదరాబాదులో ఉన్నారు. హైదరాబాదులో అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ విషయాలు గప్చుప్ అని బయటికి కూడా రావు అని మోడీ గారు అనుకున్నారేమో. మోడీ గారు ఒక దేశ ప్రధానిగా దేశ ప్రజలందరికీ వచ్చే డౌట్లను నివృత్తి చేయాలి ఆయన. మోడీ గారు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను కలవటం వెనుక రాజకీయ వ్యూహమేనా లేకపోతే ఇంకేదైనా వ్యూహం ఉందా? సమాధానం చెప్పాలి.